సిబిఐ సిట్ ఇచ్చినటువంటి నివేదికకి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రెస్పాండ్ అయ్యారు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగింది వాస్తవం అని సిట్ రిపోర్టుపై టీటీడీ చైర్మన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ ఛార్జ్ షీట్లో లోపాలున్నాయంటూ ఆయన అంటున్నారు. పాలు లేకుండానే నెయ్యి ఎలా తయారైంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు తీసే కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అకౌంట్లోకి కోట్లు ఎలా వచ్చాయో ఇప్పటికైనా అర్థం కావడం లేదా అంటున్నారు. సిట్ ఛార్జ్ షీట్లో చిన్నప్పన్న పేరు ఎందుకు చేర్చలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణ సరిగ్గా జరగలేదంటూ ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరి ఏం చేయబోతున్నారు? సిట్ విచారణ నిజంగా సరిగ్గా జరగలేదని భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఏదైనా పర్టికులర్గా కొన్ని అంశాల మీద ఇలా విచారణ చేయాలని కోరే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే ఇంకేదైనా విషయాల్లో కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? అసలు విఆర్ నాయుడు ఏమన్నారు? సిట్ ఇచ్చినటువంటి నివేదికకి సంబంధించి, ఛార్జ్షీట్కి సంబంధించి ఏమన్నారో తెలుసుకుందాం. ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, బిఆర్ నాయుడు రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది సిట్ విచారణకి సంబంధించి ఈ కల్తీ నెయ్యి దీనికి సంబంధించిన అంశాల మీద. సో ఓవరాల్గా ఆయన ఏమంటున్నారు, అసలు ఏం చేయబోతున్నారు ఫర్దర్గా? బిఆర్ నాయుడు, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు దీని మీద రెస్పాండ్ అయితే ఇచ్చారు. 4 గంటలకు ఆయన కంప్లీట్ గా కూడా ఒక మీడియా సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. అంటే ఎన్డీడీబీ ఇచ్చిన ల్యాబ్స్ ఇచ్చిన రిపోర్టు కలిసి వచ్చింది అనేది రిపోర్ట్ ఆధారంగా సీఎం మాట్లాడారు. చెబితే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ని ఉపయోగించి కల్తీ నెయ్యి తయారు చేశారు. ఆ నెయ్యితో దాదాపుగా 20 కోట్ల లడ్లను తయారు చేశారు. 250 కోట్ల విలువైన నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు అనేది క్లియర్ గా చెప్పారు. రవి సుబ్బారెడ్డి ఇంటి నుంచి యాదగిస్తూ రిపోర్ట్ అనుకూలంగా తెప్పించుకున్నారు. చాలా సీరియస్ గా ఈ అలిగేషన్ ఇది. అంటే సిట్ని రవి సుబ్బారెడ్డి హ్యాండిల్ చేశారు అనేది ఈయన చెప్తున్న పరిస్థితి. చిన్నప్పన్న అన్న వ్యక్తి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన దీంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది. అయితే సిట్ వైవి సుబ్బారెడ్డి ఆయన భార్య అకౌంట్ వివరాలు అడిగితే చూపించలేదు అనేది ఒక ప్రాథమిక ఇది. దీన్ని సిట్ సీరియస్ గా తీసుకోవాలి. అయినా సిట్ ఇచ్చిన వ్యవహారం, ఈరోజు ఇచ్చిన రిపోర్టు సరిగ్గా ప్రాపర్ గా లేదు అనేది కంప్లీట్ గా బిఆర్ నాయుడు చెప్తున్నారు.